గుణం ఏంటి? దీనత్వము. దీనత్వము. ఆత్మయందు దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎంతమంది మరి ఈ గుణాన్ని ఈ 3 రోజులు ప్రాక్టీస్ చేశారు? ఎంతమంది ఈ గుణాన్ని 3 రోజులు ప్రాక్టీస్ చేశారు చెప్పాలి. విన్న వాక్యాన్ని ఎంతమంది ఎవరు చేయలేదా? రైట్. విన్న వాక్యాన్ని ఎప్పుడైతే మనము పాటిస్తామో మన జీవితంలో ఆశీర్వాదాలు చూస్తాం. సైలెంట్గా ఉన్నటువంటి క్రైస్తవులు అపవాదితో సహవాసం చేస్తున్నట్లు. దేవుడు ఎప్పుడు కూడా ఏం చెప్పాడు? నోరు తెరిచి మనలో ఉన్నటువంటి బలహీనతను గద్దించమని చెప్పాడు. హల్లెలూయా. మన జీవితంలోనూ మన కుటుంబంలోనూ మన ప్రతి ప్రదేశంలోనూ ఏదైతే నీకు బలహీనతలు ఉంటాయో ఆ బలహీనతల్ని గద్దించినప్పుడు అవి మన యొద్ద నుంచి పారిపోతాయంట. సరే, మనము దేవుని యొక్క గుణాల్లో మొట్టమొదటి గుణము దీనత్వం, అంటే తగ్గింపు గుణం, వినయము. ఇప్పుడు దాని గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎందుకు మనము దీనత్వం కలిగి ఉండాలా? ఎందుకు మనము తగ్గించుకునేటటువంటి గుణం కలిగి ఉండాలా? ఎక్కడ తగ్గించుకోవాలండి? మరి అది ఎక్కడుంటుందండి? ఆత్మయందు దీనులైన వారు ధన్యులు. ఎక్కడ తగ్గించుకోవాలి మనము? దేవుని ఎదుట తగ్గించుకోవాలి. దేవుడు ఏర్పరచుకున్నటువంటి దైవజనుల యొద్ద తగ్గించుకోవాలి. హల్లెలూయా. అయితే ఈరోజు హెడ్డింగ్ ఏంటంటే తగ్గించుకొనుటలో ఉన్న ఆశీర్వాదము. తగ్గించుకోవటంలో ఉన్నటువంటి అనండి, తగ్గించుకోవటంలో ఉన్న ఆశీర్వాదం. ఎందుకు తగ్గించుకోవాలి? ఎప్పుడైతే నువ్వు దేవుని యొద్ద నిన్ను నువ్వు తగ్గించుకోవో, దేవుని యొద్ద నుంచి వినేటటువంటి గుణం కోల్పోతావు. దేవుడు ఏమంటున్నాడంటే వినుట ద్వారా విశ్వాసం వస్తుంది. క్రీస్తును గురించినటువంటి మాటలు వినుట ద్వారా విశ్వాసం వస్తుంది. ప్రతి మనిషి కూడా ఎన్ని స్వరాలు వింటాడండి? గతంలో చెప్పారు దైవజనులు. ఎన్ని స్వరాలు వింటారు? 3 స్వరాలు. ఒకటి ఏం స్వరము? ఒకటి దేవుని స్వరము, 2 అపవాది స్వరము, 3 ఎవరి స్వరం? వారిది. కానీ ఈ మూడిట్లో ఏ స్వరం వింటే ఆ యొక్క మార్గంలో నువ్వు నడుస్తావు? ఆ మార్గంలో ఉన్నటువంటి ఆశీర్వాదమా, శాపమా, లేకపోతే ఇంకా ఏంటనేది అది వారు నడిచినటువంటి మార్గమును బట్టి అనుభవిస్తారు. కానీ దేవుని మార్గంలో నడవటమే ఈ తగ్గింపు గుణం. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యందు నువ్వు తగ్గించుకుంటావో ఆ దేవుడు నీ పక్షంగా ఉండి నిన్ను హెచ్చిస్తాడంట. అయితే ఎంతమందికి దేవుని స్వభావము ఎప్పుడైతే దేవుని రాజ్యంలో వినటం అనేది ముఖ్యం. ఇప్పుడు మీ అందరు ఇక్కడ కూర్చున్నారంటే మీకు ఎన్ని పనులున్నా సరే అవన్నీ వదిలేసి దేవుని సన్నిధిలో వచ్చి కూర్చొని వింటున్నారు చూసారా? దీన్ని ఏమంటారంటే తగ్గింపు గుణము అంటారు. హల్లెలూయా. మీరు తగ్గించుకొని ఎన్ని పనులున్నా సరే లోక విషయాలన్నీ వదిలేసి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని మీరు వింటున్నారు చూసారా? దీన్ని దేవుని యందు తగ్గించుకొని గుణము అంటారు. ఈ గుణము మిమ్మల్ని హెచ్చించునుగాక. అయితే ఎంతమందికి ప్రామిసెస్ తెలుసు? వాగ్దానాలు తెలుసు? ఎప్పుడెప్పుడు ఇస్తారు వాగ్దానాలు? న్యూ ఇయర్కి, డిసెంబర్ 25th క్రిస్మస్కి, తర్వాత 31st నైట్ ఇవ్వరా? నిద్ర పోగొట్టుకొని మరి వెళ్తాం మనం ప్రామిసెస్ గురించి. అయితే ఆ ప్రామిసెస్ వచ్చిన తర్వాత ఎంతమంది ఆనందంగా ఉంటారు? అది చదువుకున్న తర్వాత ఎంతమంది ఆనందంగా ఉంటారు? ఎవరు ఉండరా? మీ 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 ప్రామిసెస్ చదువుకున్న తర్వాత ఆనందంగా ఉండరా? ఉంటారు. మరి ఆ దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ వాగ్దానము చదవగానే మీకు ఎంతో సంతోషం వస్తుంది. అది
మరి నెరవేర్చుకోకపోవటం అనేది మనము దేవునితో ఉన్నటువంటి సహవాసమును బట్టి ఉంటుంది. కానీ ఇలాంటి వాగ్దానాలు కాకుండా మీకు వ్యతిరేకమైనటువంటి మాటలు వచ్చినప్పుడు మీ జీవితంలో ఎలా ఉంటుంది? వాగ్దానాలు వస్తే అబ్బా భలే ఉంటుంది, నువ్వు ఫలించుదువుగాక, అభివృద్ధి చెందుదువుగాక, నూరొంతులు నీకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చునుగాక అన్నప్పుడు అందరికీ చాలా హ్యాపీగా ఉంటుంది. అదే నీకు వచ్చినటువంటి మాట వాగ్దానము నీ జీవితానికి వ్యతిరేకమైందైతే, ఎవరైనా వచ్చి ఒక దైవజనుడు నీ కుటుంబంలో నీకు కీడు సంభవిస్తుంది అన్నప్పుడు నీకు ఎలా ఉంటుంది? బాధగా ఉంటుంది. నీ కుటుంబంలో మరణం సంభవిస్తుంది అన్నప్పుడు ఎంతమందికి హ్యాపీగా ఉంటుంది? చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. మంచిగుంటుందా? ఉండదు. అంటే ఎప్పుడైతే నీ జీవితంలో మరి ప్రామిసెస్ వాగ్దానాలు ఉన్నప్పుడు నువ్వు ఎంతో సంతోషంగా నువ్వు వాటిని స్వీకరిస్తున్నప్పుడు నీ జీవితంలో ఎప్పుడైనా వ్యతిరేకమైనటువంటి భావాలు నీ జీవితంలో వచ్చినప్పుడు వాటిని నువ్వు స్వీకరించి దాన్ని సరిచేసుకోవటమే వినయము అంటారు. హల్లెలూయా. చాలామంది అందరికీ మంచి మంచి వాగ్దానాలు వచ్చి మంచి నీ డబ్బు వస్తుంది, నీ కారు వస్తుంది అంటే అందరూ హ్యాపీగా ఉంటారు. కానీ నీ జీవితంలో ఇది జరగబోతుంది అన్నప్పుడు ఏం చేస్తారు? దేవుడి మందిరానికి రావటం మానేస్తారు, చెప్పినటువంటి దైవజనుడి మీద అటాక్ చేస్తారు. అంటే ఆ మందిరం మంచిది కాదు, అక్కడికి వెళ్తే మన మీద వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు, ఇలా చెప్తారు అలా చెప్తారు అంటారు. అవునా కాదా? మంచి చెప్తేనేమో దాన్ని హ్యాపీగా స్వీకరిస్తావు. ఎప్పుడైతే నీకు ఇలా జరగబోతుంది అని దేవుని ఆత్మ ద్వారా చెప్పినా సరే నువ్వేం చేస్తావు? ఆ దైవజనుడిని అటాక్ చేస్తావు. హల్లెలూయా. అయితే చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 18 ఎందుకు నువ్వు అటాక్ చేస్తావంటే తగ్గించుకునే గుణము లేకపోవటం ద్వారా దేవుని మాటను అటాక్ చేస్తావు, దైవజనుని కూడా నువ్వు అటాక్ చేస్తావు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చదవండి. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. హల్లెలూయా. ఎప్పుడైతే పరలోక రాజ్యంలో నువ్వు గొప్పవాడివి అవ్వాలి అని అంటే, ఎప్పుడైనా దేవుడు మాట విని దాని ప్రకారము తగ్గించుకొని ఆ తగ్గింపు గుణం ద్వారా ఎలా సరిచేసుకోవాలో నీకు తెలిసినప్పుడు నువ్వు పరలోక రాజ్యంలో గొప్ప స్థానంలో ఉంటావంట. హల్లెలూయా. అంటే తగ్గించుకునే గుణము నిన్ను ఏం చేస్తుందండి? పరలోక రాజ్యంలో నీ స్థాయిని పెంచుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఎప్పుడైనా సరే పరలోకంలో నువ్వు హెచ్చింపబడాలి అని అంటే ఈ భూలోకంలో నువ్వు తగ్గింపు జీవితాన్ని జీవించాలి. హల్లెలూయా. ఈ భూలోకంలో నీకు ఎంతైనా ఉండని, నువ్వు ఏమైనా చేయని, నీకు డబ్బు ఉండని, వెండి బంగారము ఎన్నైనా ఉండని, అవన్నీ కూడా నువ్వు హ్యాపీగా సంతోషంగా అనుభవించాలి అని అంటే దేవుని యొక్క రాజ్యంలో నీకు తగ్గింపు గుణం ఉండాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకనే యెహోవా యందు భయభక్తులు వినయమునకు మూలము, అది నీకేం చేస్తుందంట? ఐశ్వర్యము, ఘనత, జీవాన్ని ఇస్తుందంట. అంటే ఈ భూలోకంలో నువ్వు ఎంతైతే తగ్గించుకుంటావో పరలోకంలో నువ్వు అత్యున్నతమైన స్థానాన్ని నీకు ఇస్తాడంట. అయితే ఎంతమంది పరలోకంలో కూడా స్థాయిలు ఉంటాయని తెలుసు? ఆల్రెడీ మనం బోధించుకున్నాం. అంటే నువ్వు దేవుని వాక్యముతో నువ్వు సహవాసం చేసిన దాన్ని బట్టి, దేవుని వాక్యముతో నువ్వు ఉన్నదాన్ని బట్టి
పరలోకంలో నీకు స్థాయిలు ఉంటాయంట. కొంతమంది సూర్యుని వలె, కొంతమంది చంద్రుని వలె, కొంతమంది నక్షత్రముల వలె వెలుగుతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే పరలోకంలో ఏ విధంగా స్థాయిలు ఉన్నాయో అదే విధంగా నువ్వు కూడా భూలోకంలో దేవుని మందిరంలో కానీ, దేవుని వాక్యాన్ని బట్టి కానీ, దైవజనుడు చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి కానీ నువ్వు తగ్గింపు జీవితాన్ని జీవిస్తే నువ్వంట ఇక్కడ హెచ్చింపబడతా ఉంటా. హల్లెలూయా. అయితే మళ్ళొకసారి చదవండి అది. మీరు మార్పు నొంది ఉమ్, బిడ్డల వంటి వారైతేనే గాని ఉమ్, పరలోక రాజ్యంలో ప్రవేశింపరని ఉమ్, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఉమ్. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఈ భూమి మీద జీవించేటప్పుడంట మన గురంతా ఎలా ఉండాలంట? పరలోక రాజ్యానికి సంబంధించిందై ఉండాలి. నీవు దేవుణ్ణి అంగీకరించిన వాడివైతే, నువ్వు క్రైస్తవుడు అయితే, నువ్వు విశ్వాసివైతే మన గురి అంతా దేని మీద ఉండాలంట? పరలోక రాజ్యం. దేవుని యొక్క రాజ్యం మీద నీకు ఎప్పుడైతే గురి ఉంటుందో అప్పుడు నీ జీవితము ఈ భూలోకంలో కూడా హెచ్చింపబడుతుందంట. ప్రతిరోజు దేవుని విషయమై నువ్వు ఆలోచించినప్పుడంట నీ యొక్క స్థాయి ఈ భూలోకంలో పెరుగుతూ ఉంటుందంట. కాకపోతే మానవుడు దేవుని యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళడానికి దేవుని యొక్క గుణాలతో నువ్వు ఎదిగేటప్పుడు నీ బలహీనతలు అడ్డం వస్తాయి. ఏం అడ్డం వస్తాయి? బలహీనతలు. ప్రతి మానవుడు బలహీనుడే. చాలామందికి చాలా విషయాల్లో బలహీనతలు ఉంటాయి. ఆరోగ్యం బాగాలేనప్పుడు బలహీనత వచ్చేస్తుంది. ఐశ్వర్యం లేనప్పుడు బలహీనత వస్తుంది. నీ జీవితంలో ఏదన్నా నువ్వు అనుకున్నది సాధించలేనప్పుడు బలహీనతకు వస్తుంది. కానీ మనందరము కూడా క్రీస్తు సంపూర్ణతలోనికి ఎదగడానికి ఎప్పుడైతే మనం ప్రయత్నిస్తూ ఉంటామో అవి మన బలహీనతలు దానికి ఆటంకపరుస్తూ ఉంటాయి. దేవుని వాక్యము విననివ్వదు. దైవజనుడు చెప్పే మాటలు విననివ్వదు. ఎప్పుడైతే నీ బలహీనతలను నువ్వు జయించుదామని నువ్వు దేవుని యొక్క కృపను కోరుకుంటావో ఆ దేవుని యొక్క కృప నిన్నేం చేస్తుందంటే ఆ బలహీనతల నుంచి విడిపించి నిన్ను ఆశీర్వాదకర మార్గంలోనికి నడిపిస్తుంది. అంటే ప్రతి మనిషి కూడా వారి యొక్క బలహీనతలను ఒప్పుకునేటటువంటి తగ్గింపు గుణము ఉన్నప్పుడు దేవుని యొక్క కృప నిన్నేం చేస్తుందంట? నిన్ను ఆ బలహీనతలను జయించి నీకు ఆశీర్వాదకరమైన మార్గాన్ని ఇస్తుందంట. ఎంతమందికి అర్థమైంది? అదేవిధంగా నీ బలహీనతలు ఒప్పుకొని దేవుని దగ్గర ఎప్పుడైతే నువ్వు కృప అడుగుతావో, తండ్రి నేను బలహీనుని తండ్రి, నా బలహీనతలు నేను జయించలేకపోతున్నాను తండ్రి అని ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క కృపను నువ్వు అడుగుతావో వాటిని జయించే సామర్థ్యము కూడా దేవుడు నీకు ఇస్తాడంట. హల్లెలూయా. అయితే ఈ బలహీనతలను ఒప్పుకోవాలంటే నీలో వినయం అనే గుణం ఉండాల. నీ బలహీనతల్ని నువ్వు ఒప్పుకోవాలి అని అంటే దేవుని యొద్ద తగ్గించుకొని గుణము లేకపోతే నేనేంటి వినేది అంటే ఆ బలహీనతల్ని నువ్వేమనుకుంటావు? బలముగా మార్చుకుంటావు. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన స్వభావం ఉంటుందో, దైవజనులకు ఎప్పుడైతే నువ్వు వ్యతిరేకమైన స్వభావాన్ని కలిగి ఉంటావో నువ్వు దేవుని యొక్క మాటకి లోబడవు. దేవుని యొక్క మాటకి లోబడనప్పుడు నీకు ఈ తగ్గించుకునే గుణం నీకు ఉండదు. ఎప్పుడైతే నీకు తగ్గించుకునే గుణం లేదో నువ్వేం చేస్తావంటే ఈ భూలోకంలో పడిపోతావు. ఎన్నిసార్లు ప్రయత్నించినా, మందిరానికి వచ్చినా, ప్రార్థన చేస్తున్నా, ఏం చేస్తున్నా సరే జీవితంలో ఎప్పుడు కూడా నీకు ఆటంకాలు వస్తూనే ఉంటాయి. అందుకనే దేవుడికి మనం ఏం ప్రార్థన చేయాలంటే, తండ్రి ఇదిగో నీ దగ్గర నుంచి వినేటటువంటి ఈ గుణాన్ని నాకు ఇవ్వు తండ్రి, తగ్గించుకునే గుణాన్ని నాకు ఇవ్వు తండ్రి అని మనం ప్రార్థన చేసుకోవాలా. ఎంత కఠినమైన పరిస్థితి వచ్చినా సరే ఇది దేవుడు చెప్పాడు, దైవజనుడు చెప్పాడు కాబట్టి నేను వ్యతిరేకముగా ఆ మాటలకు వెళ్ళకుండా నా బలహీనతలను నేను ఒప్పుకున్నప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని నువ్వు ఎప్పుడైతే ప్రార్థించుకుంటావో ఆ దేవుని యొక్క కృప నీకు తోడై ఉండి ఆయనే నీకు సామర్థ్యాన్ని ఇచ్చి ఆ బలహీనతని నిన్ను జయింపచేసి నిన్ను ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపిస్తాడు. దీనంతటికీ ఏముండాలండి? తగ్గించుకునే గుణం ఉండాలి, దీనత్వం ఉండాలా.
దేవుని దగ్గర ఎప్పుడైతే నువ్వు తగ్గించుకోగలుగుతావో అప్పుడు నిన్ను నువ్వు హెచ్చించుకుంటావంట. హల్లెలూయా. ఎప్పుడు కూడా మనిషి తనకు తాను హెచ్చించుకున్నప్పుడు గర్వం వస్తుందంట. ఆ గర్వం ద్వారా ఏమవుతుందంట? నాశనం అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే నీ బలహీనతలను నువ్వు తగ్గించుకుంటావో దేవుడు నిన్ను హెచ్చిస్తాడంట. దేవుడు హెచ్చించినప్పుడు నిన్నెవ్వరూ మరల దింపలేరు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మనం ఎప్పుడు కూడా పరలోక సంబంధమైనటువంటి రాజ్యంలో మనం ఆశీర్వాదం అనుభవించాలంటే ನಾವು తగ్గించుకొని గుణము కావాలి. ఒక్క 2 నిమిషాలు తగ్గించుకొని గుణం గురించి ప్రార్థిద్దాం. తండ్రి, ఇదిగో నాయన, నీ సన్నిధిలో మేము తగ్గించుకొని గుణం ఇవ్వండి తండ్రి. మేము ఈ లోకంలో ఎంత హెచ్చింపబడినా సరే అది మాకు ఆశీర్వాదకరంగా మారాలి అంటే తండ్రి, ఇదిగో నీ సన్నిధిలో మేము తగ్గించుకొని గుణం ఉండాలి తండ్రి అని ఎప్పుడైతే తగ్గించుకుంటారో మీ జీవితంలో మీరు అనుభవిస్తున్నటువంటి ప్రతి బలహీనతల నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక. ఎప్పుడైతే నువ్వు ఆ తగ్గించుకొని గుణం ఉంటుందో పరలోక రాజ్యంతో పాటు భూలోకంలో కూడా నువ్వు గొప్పగా ఆశీర్వదించబడతావంట. గొప్పగా ఆశీర్వదించబడతావంట. ప్రార్థించండి. తండ్రి, ఇదిగో మాకు అన్నింటికన్నా ముఖ్యంగా తండ్రి మీ సన్నిధిలో మేము తగ్గించుకొని గుణం ఉండాలి తండ్రి అని మీరు ప్రార్థించినప్పుడు దేవుడు నిన్ను గొప్పగా ఆ పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు నీ సొంతం చేస్తాడంట. ఎవరైతే నమ్మి ప్రార్థిస్తారో వారి జీవితంలో దేవుడి యొక్క బలము పనిచేయునుగాక, దేవుని యొక్క కృప మీకు తోడయుండునుగాక. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందుకే ఎప్పుడైతే ఒక దేవుడు నీ బలహీనతలను చూపించాడో, దేవుని ఆత్మ ద్వారా ఒక దైవజనుడు ఇలా నీకు జరగబోతుంది అని చెప్పాడో, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో తగ్గించుకున్నావో ఆ తగ్గింపు తనము నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ తరాలకు కూడా ఆశీర్వాదం వస్తుందంట. హల్లెలూయా. అదేవిధంగా ఒక ఎగ్జాంపుల్గా ఒక రాజు గురించి చూసుకుందాము. రెండో రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చదువుకుందాం. రెండో రాజుల గ్రంథము 20వ అధ్యాయము 'ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కపెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. ఒక్క నిమిషం. అయితే చూడండి, హిజ్కియా అనే అతను ఒక మహారాజు అంట. ఎవరు హిజ్కియా అనే అతను? ఒక మహారాజు అంట. ఆ మహారాజు దగ్గరికి ఒక దైవజనుడు, ఎవరండి? ఆమోజు కుమారుడైనటువంటి ప్రవక్త అయిన యెషయా ప్రవక్త. యెషయా పెద్ద ప్రవక్త. యెషయా గ్రంథం మీరు చదివితే మన యేసుక్రీస్తు ప్రభువు గారి రాకడ గురించి ముందుగానే ఆయన ప్రవచిస్తారు. దేవుని ఆత్మ ద్వారా నింపబడి ఆయన దాన్ని యెషయా గ్రంథాన్ని ఏమంటారంటే చిన్న బైబిల్ అంటారనమాట. అది అంత గొప్పగా దేవుడు పుట్టడం నుంచి ఆయన సిలువ వేయబడి ఆయన తిరిగి లేవటం దాకా యెషయా గ్రంథంలో రాసి ఉంటుంది. ఆ ప్రవక్త ఈ రాజు దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంట? నువ్వు మరణము పొందుతావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అంటున్నాడు. ఎవరైనా దైవజనుడు వచ్చి రేపు పొద్దుట నీకు ఇలా కీడు జరుగుతుంది అని చెప్తే ఆ దైవజనుడు మళ్ళీ ఎవరైనా రాణిస్తారా అండి? అలా చెప్పాలి, తలల పైకెత్తి చెప్పాలి. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీకు రేపు ఇది సంభవింపబోతుందండి అని నీకు పాజిటివ్గా కాకుండా నెగిటివ్ ప్రవచనం చెప్పినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? నువ్వు ఇలా చేస్తున్నావు కాబట్టి నీ జీవితంలో ఇలా జరగబోతుంది అని అంటే చెప్పాడు. పని పాటలేదండి. మంచి బలకరా అంటే ఏంటంట, ఏదో సామెత ఉంది, అది చెప్పకూడదు. మంచి బలకరా అంటే ఇంకేదో బలికాడు రాని ఇంకేదో వాక్యం ఉంటుంది లోక సామెతలు.
కానీ మరి ఇలాంటి నెగిటివ్ ప్రవచనం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా దైవజనుల మీద ఏం చేస్తారు? అటాక్ చేస్తారు. నీ జీవితాన్ని సరిచేసుకో, ఇలా జరుగుతుంది అన్నప్పుడు ప్రతి ఒక్కరు ఏం చేస్తారండి? ఆ దైవజనుడిని వ్యతిరేకమైన స్వభావం, ఆ మందిరానికి వెళ్ళొద్దు, ఆ దైవజనుడు మంచి చెప్పడు, ఎప్పుడు చూసినా వ్యతిరేకమైనవి చెప్తూ ఉంటాడు. అందుకనే ఎవరైతే వారి బలహీనతలను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటారో వారు బలవంతులంట. హల్లెలూయా. ఎవరైతే దేవుని సన్నిధిలో తన బలహీనతల్ని ఒప్పుకుంటారో వారు బలవంతులంట. కానీ మనిషి యొక్క హృదయం ఎలా ఉంటుందంటే బహుఘోరమైంది, వ్యాధి కలిగిందంట. ఆ బలహీనతల్ని ఒప్పుకోలేదు. పొగడాలి మనిషిని, ఎప్పటికీ కూడా మనిషిని ఇంకొక మనిషి పొగడాలి పొగడాలి పొగడాలి. కానీ ఎవ్వరికి తెలియంది ఏంటి అని అంటే తగ్గించుకొనుట్లో ఉన్నటువంటి ఆశీర్వాదం ఇంకా దేనిలోనూ లేదండి. నా జీవితం పెద్ద ఎగ్జాంపుల్. తనను తాను తగ్గించుకున్నవాడు ఎన్ని వచ్చినా ఏం చేసినా తనను తాను తగ్గించుకున్నవాడు మాత్రం గొప్పగా హెచ్చింపబడతారు. అది నేను నమ్మాను. మీరు కూడా నమ్మి ఆ యొక్క హెచ్చింపు ఆశీర్వాదాన్ని పొందుకుందరుగాక. చూడండి, ఈయన మహారాజంట. వచ్చి అలా చెప్తే ఏమంటాడు? ఆ బట్టలు తీసుకెళ్ళి ఆయన తలలు తీసేయండి అంటాడు. కానీ ఆయన ఏం చేశాడో చూడండి, చదవండి. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. అబ్బబ్బబ్బబ్బబ్బా, హల్లెలూయా. ఏం చేశాడటండి? ఎప్పుడైతే ఆ దైవజనుడు వచ్చి మాట చెప్పాడో ఆ మాట విని ఏం చేశాడంట? ప్రార్థన మొదలుపెట్టాడంట. ఏమి తగ్గింపండి. రాజంటే ఒక అంతఃపురం ఉంటుంది, డబ్బు తక్కువ లేదు, పనివారు ఉంటారు. ఆయనకి అన్ని విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతున్న ఆయన దగ్గరికి వచ్చి ఒక దైవజనుడు, రేపు ఈ పాటికి నువ్వు మరణిస్తావు, దేవుడు నాకు చెప్పాడు అనగానే ఏం చేస్తున్నాడంట? తనకు తాను తగ్గించుకొని గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తూ, చూడండి ఆ మంచి మాటలు అన్నాడు. చూడండి కింద, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోండి అంటున్నాడు. కృపతో జ్ఞాపకం చేసుకోండి అని ఆ హిజ్కియా ఏం చేస్తున్నాడు? కన్నీటిని విడిచి యెహోవాకు, ఆహా, దైవజనుడు వచ్చి ఆయనలో ఉన్న బలహీనతను బయటపెట్టినప్పుడు వెంటనే తనకు తాను తగ్గించుకొని దేవుని యొక్క కృప కోరుకుంటూ కన్నీళ్ళు విడిచడం అంటే ఏంటండి? ఎన్నున్నా సరే తండ్రి, నాకు అవేమీ ఉపయోగపడవు, నా ఈ బలహీనతలో నీ బలమే నాకు కావాలి తండ్రి అని ఏం చేస్తున్నాడంట? కావాలంటే 91 కీర్తనలో చూడండి ఏముంటుందంటే, 91 కీర్తనలో లాస్ట్లో ఒక మాట ఉంటుంది. ఏముంటుందంటే ఒక్కసారి చూడండి, 91 కీర్తన లాస్ట్. మళ్ళీ ఇక్కడికి వద్దాం, టక్కన చదవాలి సెల్లున్నోళ్ళు. 91 కీర్తన లాస్ట్. హల్లెలూయా. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచేదను. హల్లెలూయా. హల్లెలూయా. దీర్ఘాయువు చేత అతనిని మనల్ని తృప్తిపరిచే దేవుడు అంట. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎవరు రాశారు? దేవునికి హృదయానుసారుడైనటువంటి దావీదు మహారాజు రాశాడు. ఆ దావీదు మహారాజు యొక్క వంశంలో ఉన్నవాడే ఈ హిజ్కియా. ఆయనకి తెలుసు, ఆయన తాతలు నేర్పారు, ఆయన తండ్రులు నేర్పారు, నీకు ఎప్పుడైనా బలహీనతలో ఉన్నప్పుడు దేవుని యొక్క కృప కోరుకో అని నేర్పారు. నీకు ఎన్ని ఉన్నప్పటికీ సరే నీ ప్రాణాన్ని కాపాడేది దేవుడే అని నేర్పారు. ఏమండి, ఎన్ని ఉన్నా సరే ప్రాణం లేకపోతే ఎందుకండి? ఆ ప్రాణాన్ని ఇచ్చేది మన దేవుడు అంట. హల్లెలూయా.
అందుకనే అన్ని విలాసవంతమైనటువంటి అంత జీవితం ఉన్నా సరే హిజ్కియా ఏమంటున్నాడంట, వెంటనే ఆ మాటను నమ్మి, ఆ దైవజనుడు చెప్పినటువంటి మాటను ఇప్పుడు ఎవరైనా నీకు దేవుడు నీ గురించి ఇలా అంటున్నాడు అని అంటే, చిచ్చి ఆ దైవజనుడి దగ్గరికే పోకూడదు, ఆ దైవజనుడిని చూడకూడదు, ఆ దేవుడితో మాట్లాడకూడదు, ఆ మందిరానికి ఎవరిని రానియకుండా చేద్దాం. చూడండి, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ పక్క నుండి నిన్ను పొగిడేవాడి కన్నా నిన్ను గద్దించేవాడే నీ మంచిని కోరుకుంటున్నాడు. గద్దించొద్దండి, హల్లెలూయా గట్టిగా అనరండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవడైనా పద్దాక నిన్ను తిడుతున్నాడంటే వాడిని వదిలిపెట్టొద్దు. నువ్వు ఎలాంటి తిట్లు, నువ్వు బాగుపడాలనేటటువంటి తిట్లు ఎవరైనా తిడుతుంటే వాడిని వదిలిపెట్టకు. నిన్ను పొగిడేవాడిని అసలే నమ్మొద్దు. పక్కన బల్లెం పెట్టుకున్నట్టే, నీ అంత గొప్పోడు లేడు, ఎంత గొప్పోడు లేడు, బిర్యానీ తిందామా. ఆడు పొగడతల గురించి మళ్ళీ వీడు ఎక్కడ కలుద్దాం ఫోన్ చేసి, ఎందుకు ఉబ్బిపోవాలన్నమాట, ఇట్లా ఉబ్బిపోవాలన్నమాట. ఉబ్బిపోవటం ద్వారా ఏమొచ్చిందంట, లూసిఫర్ దేవుడికి దగ్గరగా ఉన్నవాడు ఏమొచ్చిందంట, గర్వం. అప్పుడప్పుడు నీ పక్కన వాళ్ళ ద్వారానే నీ జీవితం పాడవుతూ ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ ఈయన ఏం చేశాడు, దైవజనుడి మాట. అందుకనే నువ్వు ఏ జ్ఞానమును నువ్వు బోధించబడుతున్నావు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. నీ జీవితంలో ఎలాంటి జ్ఞానులు నీ పక్కనున్నారో కూడా నేర్చుకోవాలి. లేకపోతే నీ జీవితంలో ఎంతున్నా సరే నువ్వు లాస్ అయిపోతూ ఉంటావు. వినటం మాత్రం వింటారు కొంతమంది, బయటికి వెళ్ళిన తర్వాత చెప్పొచ్చాడులే, మొత్తం అంతా అయిపోయిన తర్వాత తెలిసిద్ది అనమాట. కానీ హిజ్కియా ఏం చేశాడు చూడండి, మళ్ళీ ఇక్కడికి వచ్చేసేయండి. నీ కృపతో జ్ఞాపకం చేసుకొని మరి హిజ్కియా కన్నీళ్లు విడిచి యెహోవాను ప్రార్థించాడు. మరి కృప ఏం చేస్తుందో తెలుసా అండి, ఎంత గొప్ప తెలుసా అండి దేవుని కృప. ఇక్కడ నుంచి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదవండి, ఫాస్ట్గా తీయండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. అహంకారంగా ఉన్న వాళ్ళని దేవుడు ఎదిరిస్తాడంట. ఆయన దీనులకు ఏమిస్తాడంట, దీనత్వము, తగ్గించుకునే తనము, దేవుడు చెప్పిన మాట విని దాని ప్రకారం నడుచుకోవటము, దేవుని సన్నిధిలో తగ్గింపు జీవితము నిన్నేం చేస్తుందంట, దేవుని కృప ద్వారా నీకు సామర్థ్యాన్ని ఇస్తుందంట, నీ బలహీనతలను బలపరుస్తుందంట. హల్లెలూయా. మరి ఇక్కడికి వచ్చేసేయండి, రాజుల గ్రంథానికి వచ్చేయండి, 20వ అధ్యాయం 3వ వచనం, 2 రాజులు. అయితే ఆయన కన్నీళ్లు విడుస్తున్నాడంట. కన్నీళ్ళు అనేది ఏంటి, తగ్గించుకోవడానికి. దేవుని మాట విని వెంటనే ఏం చేశాడు, మహారాజు అయినప్పటికీ ఆ గోడ తట్టు తిరిగిపోయి, తండ్రి ఇదిగో నీ సన్నిధిలో ఎంత యథార్థంగా ఉన్నా, ఎందుకు వచ్చింది అనంటే ఆయనకి అంత ఉన్నందుకు హిజ్కియాకి ఏమొచ్చింది అనంటే, దేవుడు అంత ఆశీర్వదించగానే ఆయనకి గర్వం వచ్చిందంట. ఎప్పుడైతే హిజ్కియాకి గర్వం వస్తుందో ఏమొచ్చిందండి, మరణము, ఆయుష్ తగ్గిపోదు. అంటే అందుకనే చూసారా, గర్వం ముందు ఏం నడుస్తుందండి, నాశనము. చదవండి అమ్మా, చదవండి. కన్నీళ్ళు విడిచిన, కన్నీళ్ళు ఏంటి, తగ్గించుకునే గుణము. నువ్వు దేవుని దగ్గర నీ బలహీనతలను ఒప్పుకొని, నువ్వు చేసిన పొరపాటులను ఒప్పుకొని, ఎప్పుడైతే నువ్వు కన్నీళ్ళు విడిచి మోకరించి ప్రార్థన చేస్తావో ఆ యొక్క ప్రార్థన దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉండేటట్లు చేస్తుందంట. చదవండి తర్వాత. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. అంటే తగ్గింపు గుణం ద్వారా నీ ప్రార్థన ఏమైందంట, అంగీకరించబడిందంట.
దేవుని సకము అంటే ఆ కోట దాటక మునిపే, ఆ దైవజనుడు నీ ఇల్లు దాటక మునిపే దేవుడు నీకు సమాధానం ఇచ్చాడంట. ఎప్పుడైతే దైవజనుడు నీ ఇంట్లోకి వచ్చి నీకు ఇలా జరగబోతుంది జాగ్రత్త అని చెప్పినప్పుడు నువ్వు వెంటనే దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చేసి తగ్గించుకునే గుణము ఆ దైవజనుడు ఆ ఇంటికి వెళ్ళకముందే నీ కుటుంబంలో సమాధానం వస్తుందంట. అంతేగాని ఆ బయటికి వెళ్ళగానే చెప్పాడులే పాడు, ఏదో ప్రార్థన చేయమని చెప్తే ఇలాంటివి అని చేశాడు, ఇలాంటివి అని చెప్పాడు, అటాక్ చేయొద్దు. దేవుని ఆత్మ ద్వారా చెప్పినటువంటి ఆ మాటలు నిజంగా నువ్వు విశ్వసించి నమ్మినట్లయితే ఆ తగ్గింపు గుణము నీకేం చేస్తుందంట? సమాధానాన్ని ఇస్తుందంట. అక్కడే చెప్పాడు, వెంటనే ఏం నువ్వు వెళ్ళు, అదిగో నా రాజైన హిజ్కియా నాకు తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు, కన్నీళ్ళు విడుస్తున్నాడు, నువ్వు వెళ్ళి మళ్ళా ఏం చెప్పమన్నాడు చదవండి అక్కడ. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. చదవండి. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను. మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను. హల్లెలూయా. ఎప్పుడైతే తగ్గించుకోనే గుణం ద్వారా నీ ప్రార్థన దేవునికి అంగీకారమైందంట. హల్లెలూయా. ఎప్పుడైతే నీ ప్రార్థనకు వినయాన్ని జోడిస్తావో, నీ ప్రార్థనకు తగ్గించుకునే గుణాన్ని నువ్వు ఎప్పుడైతే జోడిస్తావో నీకేమొస్తుందంట? దేవుని దగ్గర నుంచి సమాధానం వస్తుందంట. ఎప్పుడైతే ఆయన తగ్గించుకున్నాడో 15 సంవత్సరాలు ఏమైందంట ఆయనకి? అంటే దేవుని సన్నిధిలో నీ యొక్క తగ్గింపు గుణము నీ మరణాన్ని జీవంగా మార్చిందంట. హల్లెలూయా. ఇప్పుడు నీ కుటుంబంలో ఏదైతే మరణకరంగా ఉందో, ఏదైతే ఇబ్బందికరంగా ఉందో, ఏదైతే నిన్ను కన్నీళ్లు పెట్టిస్తుందో, ఇప్పుడు ఈ వాక్యం విన్న తర్వాత నీ తగ్గింపు జీవితము అది జీవముగా మారునుగాక. అది ఫైనాన్షియల్ మ్యాటర్ కానీ, అనారోగ్యం కానీ, కుటుంబ సమస్యలు కానీ, ఏదైనా సరే ఈరోజు దేవుడి దగ్గరకు వచ్చి మీరు ఈ వాక్యం వింటున్నారంటే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు మీ సమస్యలను తీర్చడానికి ఆయన సన్నిధికి మిమ్మల్ని నడిపించుకున్నాడు. మీ మరణకరమైనటువంటి సమస్యలు జీవముగా మారునుగాక. మీకు పడిపోయిన సమస్యలు, కదలని సమస్యలు ఈ రోజు నుంచి దేవుడు కృప ద్వారా అవి కదులునుగాక. చదవండి 7వ వచనం కూడా చదవండి. 7వ వచనం చదవండి. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను. హల్లెలూయా. ఎప్పుడైతే మరలా దైవజనుడిని రప్పించారో, దైవజనుడు ఏదైతే మరలా దేవుని మాట విని చెప్పాడో దాని ద్వారా ఏమొచ్చిందంట? ఆయనకి స్వస్థత వచ్చిందంట. హల్లెలూయా. అంటే తగ్గించుకునే గుణము నీకేమిచ్చిందండి? ఆయుష్ను కూడా ఇచ్చింది, మరణాన్ని జీవముగా మార్చింది. ఎంతమంది తగ్గింపు గుణం ఈ రోజు నుంచి నాకు కావాలి అనుకుంటున్నారు? ఒక్క 2 నిమిషాలు తండ్రి అయ్యా, ఇదిగో హిజ్కియాకు మరి ఏ విధంగా మరణకరమైన రోగాన్ని జీవముగా మార్చావో, ఇదిగో నా కుటుంబంలో ఉన్నటువంటి నాయన ఈ సమస్యను నా తండ్రి ఇదిగో తీర్చేయమని నీ సన్నిధిలో నాయన కన్నీళ్లు పెట్టి మోకరించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఒక్క 2 నిమిషాలు మీకు ఏ సమస్య ఉన్నా చూడండి, భూమి ఆకాశము గతించను, ఆయన మాటలు ఎన్నడూ గతించవంట. నీ పిల్లల గురించా, వివాహము గురించా, వ్యాపారము గురించా, నీకు ఏ సమస్య ఉన్నా సరే నువ్వు కన్నీళ్ళు విడిచి ఆయన దగ్గర చేసేటటువంటి ప్రార్థన ద్వారా ఆయన కృప నీకు ఏంటి బలాన్ని ఇచ్చి, నీకు సామర్థ్యాన్ని ఇచ్చి దానికి సమాధానం కలగజేస్తుంట. తండ్రి నాకు గర్వం వద్దు తండ్రి, గర్వం ద్వారా తండ్రి ఇదిగో నాయన ఆశీర్వాదాలు పాడైపోతాయి తండ్రి, గర్వం ద్వారా నాశనం వస్తుంది తండ్రి, గర్వం ద్వారా దేవుని యొక్క మాటకు దూరం అవుతున్నాను తండ్రి, దైవజనుని నేను నాయన ఇదిగో తండ్రి తృణీకరిస్తున్నాను తండ్రి, ఈ గర్వం వద్దు నా తండ్రి, ఇదిగో వినయము ద్వారా నా తండ్రి మీ కృపల ద్వారా మీ సామర్థ్యం ద్వారా నాయన నా బలహీనతలను జయించాలి తండ్రి.
నాలో ఉన్న బలహీనతలను జయించడానికి తండ్రి మీ యొక్క కృప నాకు తోడైండునుగా. కానీ ఎప్పుడైతే మీరు ప్రార్థిస్తారో, ఎప్పుడైతే హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో మీరు ఒప్పుకుంటారో, వాటి నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనము. ఎంతమందికి అర్థమవుతుందండి? రైట్. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి కనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇక్కడ కూడా ఏంటి, నినివే పట్టణము అనే దానికి కూడా ఏమొచ్చిందంట? వ్యతిరేకమైనటువంటి మాట అంట. వాళ్ళు చేసినటువంటి పనులను బట్టి, వాళ్ళు చేసినటువంటి క్రియలను బట్టి దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేస్తానని ప్రవక్త అయినటువంటి యోనా ద్వారా ప్రకటించాడు. అప్పుడు ప్రకటించగానే వాళ్ళు ఏం చేశారంట? ఆ యోనాను అటాక్ చేశారా? ఆ పట్టణంలో పెట్టి రాజు యోనాను ఉరిదీశాడా? ఆ ప్రవక్తని తరిమేశారా? ఏం చేశారో చూద్దాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము. హల్లెలూయా. నిద్రలో వస్తున్నట్టుంది. యోనా గ్రంథము 3వ అధ్యాయము 4 నుంచి 6 వరకు చదవండి. 3వ అధ్యాయము. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, అంటే ఆ దైవజనుడి ద్వారా ఏమొచ్చిందంట? వ్యతిరేకమైన మాట వచ్చిందంట. ఇదిగో మీ అందరూ మీ క్రియల ద్వారా దేవుడు నాకు సెలవిచ్చింది ఏంటంటే, ఈ పట్టణాన్ని ఎన్ని రోజుల్లోగా నాశనం చేస్తున్నాడు? 40 రోజుల ద్వారా నాశనం చేస్తున్నా. ఎవరైనా మీ గృహానికి వచ్చి, మీ ఊరికి వచ్చి ఎవరైనా ఇలాంటి మైక్లో చెప్పి ఇలా చేస్తున్నారని ఎవరైనా ప్రచారం చేస్తే ఏం చేస్తారండి? కూర్చోబెట్టి దండేసి పాలు బ్రెడ్ ఇచ్చి జామ్ ఇచ్చి పంపిస్తారా? పట్టణం వదిలేసేదాకా తరిమి కొట్టేరా? కానీ వీళ్ళు ఏం చేశారో చూద్దాం. దైవజనుడు అంట వ్యతిరేకమైనటువంటి మాటలు చెప్పాడంట. చదవండి అమ్మా. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. హల్లెలూయా, హల్లెలూయా. అలా చెప్పగానే వాళ్ళు ఏం చేశారంట? ఆ దైవజనుని మాటకి వాళ్ళు వినయం చూపించి అందరూ ఏం చేశారంట? ఆ పట్టణంలో ఉన్న వారందరూ విశ్వసించి, విశ్వాసము లేనివారు దేవునికి ఇష్టలు కానే కారంట. ఎప్పుడైతే దేవుని యొక్క మాట నీ చెవిని పడిందో వెంటనే దానికి లోబడినప్పుడంట దేవుడు నీకు సమాధానం ఇస్తాడంట. అయితే వెంటనే విశ్వసించి ఉపవాస దినము చాటించి మనుషులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని ఏం చేశారంట? వీళ్ళు ఒక ప్రార్థనే కాదు, వెంటనే ఏం చేశారంట? అమ్మో దేవుడి దగ్గర నుంచి వచ్చింది అని అంటే ఇది జరుగుతుంది రా బాబు అని చెప్పేసి ఏం చేశారంట? అందరూ చిన్నలేమి పెద్దలేమి అందరూ ఉపవాసం ఉన్నారంట. ఎంతమంది అండి ఉపవాసం ఉంటారు? వారానికి ఒక రోజైనా? వారానికి ఒకరోజు దేవుడి గురించి ఎంతమంది త్యాగం చేస్తున్నారు? ఎంతమంది పిల్లల్ని ఉపవాసం ఉంచుతున్నారు ఇళ్లల్లో? ఉపవాసం అనేది చాలా శక్తివంతమైంది. హల్లెలూయా. ఒక్కరోజు దేవుని గురించి నువ్వు ఆ శరీర ఆశలను త్యాగం చేసినప్పుడంట దేవుడు నీ బలహీనతల్ని బలముగా మారుస్తాడంట. నువ్వు చెప్పిన ప్రార్థన వెంటనే ఆలకిస్తాడంట. చాలామంది ఉపవాసం అని అంటే ఏముంటాంలే, అమ్మో తినకుండా ఉండలేము. ఇజ్రాయేలీలకి వారి కడుపే వారి దేవుడైపోయిందంట. నాకు పూరీలు ఇస్తావా ఇవ్వవా, నాకు మాంసం ఇస్తావా ఇవ్వవా. ఐగుప్తులో నేను బ్రతుకుతున్నా, అక్కడ ఏదో సాయంత్రానికి ఒక 500-600 తెచ్చుకుంటున్నా, మాంసం వండుకుంటున్నా. నీ దగ్గరికి వస్తే ఏంటయ్యా మోషే నువ్వు ఇట్లా చేస్తున్నావు, నాకు మాంసం లేదు ఏమీ లేదు, ఏందయ్యా ఇంత కష్టము, నన్ను పంపించేయి. నేను మరలా అదే బంధకాల్లోకి వెళ్ళిపోయి అదే పని చేసుకొని అదే మాంసం తింటా అంటే వాళ్ళ కడిపే వాళ్ళకి దేవుడైపోయిందంట.
ఎంతమందికి అర్థమవుతుంది? చదవండి అమ్మా. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట హల్లెలూయా. కట్టుకొని బూడిదలో కూర్చుండెను. రాజు కూడా ఏం చేశాడంట? అది విన్న తర్వాత, ముందు పట్టణంలో తెలిసిన తర్వాత రాజుకి తెలిసిందంట. రాజు కూడా ఏం చేశాడంట? దైవజనుడిని తీసుకురండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అని చెప్పలేదంట. ఆ సింహాసనమును తగ్గించుకొని, సింహాసనము దిగి కిరీటము తీసి బూడిద రాసుకొని ప్రజలతోనూ అందరితోనూ ఏకమై ఆయన కూడా ఉపవాసం చేశాడంట. ఎవరు? ఆ పట్టణానికి రాజు, అన్నీ ఉన్న రాజు, లోకపరంగా అన్ని సౌకర్యాలు సదుపాయాలు ఉన్నటువంటి మహారాజు, చిటికేస్తే అందరూ వచ్చి పరిచర్య చేసేటటువంటి మహారాజు ఏం చేశాడంట? దేవుడి మాట వినగానే భయపడి తగ్గించుకొని ఆ ఉపవాస ప్రార్థనలో ఆయన కూడా పాల్గొని ఆ బూడిద రాసుకొని ఏం చేశాడంట? మొదలుపెట్టారంట. ఏం జరిగిందో చదవండి అమ్మా. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును కనుక మనుష్యులు ఏదియు పుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. ఏమని మరలా ఏమన్నారంట? పశ్చాత్తాపం అంట. ఉపవాసంతో పాటు వారికి ఏమైందంట? పశ్చాత్తాప హృదయం వారికి కలిగిందంట. ఎప్పుడైతే ఇలాంటి పశ్చాత్తాప హృదయం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారో వాళ్ళకి ఏమైందో 9-10 వచనాలు చదవండి. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కార్యమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపెట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే తగ్గించుకొని ప్రార్థన చేశారో వారి పట్టణం అంట 40 రోజుల్లో నాశనమైపోతుంది అనేటటువంటి వారి స్థితి నుంచి వారు విడిపించబడ్డారంట. మీ కుటుంబంలో కూడా ఏదైనా సరే ప్రమాదకరమైనటువంటి ఒక విషయం తెలిసినప్పుడు నువ్వు ఉపవాసం చేసి పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు తగ్గించుకునే గుణం ఉంటుందో ఆ నాశనం అయిపోతాము, ఆ పాడైపోతున్నటువంటి ఆ స్థితి నుంచి నీ జీవితం ఆశీర్వాదకరమైన మార్గంలోకి వస్తుందంట. హల్లెలూయా. నాశనం కావాల్సినటువంటి ఆ పట్టణం ఏమైపోయిందంట? కాపాడబడిపోయిందంట. అంటే ప్రవచనం ఏమైపోయిందంట? నీకు వ్యతిరేకంగా వచ్చిన ప్రవచనం ఏమైపోయిందంట? ఆశీర్వాదకరంగా మారిపోయిందంట. అంటే నీ మీదకు వస్తున్నటువంటి ప్రతి ఒక్కటి మార్చుకోవడానికి దేవుడు ఎవరికి అవకాశం ఇచ్చాడు? నీకే అవకాశం ఇచ్చాడు. అది దేని ద్వారా వస్తుంది? తగ్గించుకునే గుణం ద్వారా వస్తుంది. అందుకనే దేవుడి వాక్యం ఏం చెప్తుంది? తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. ఎప్పుడైతే నీ కుటుంబంలో సమస్యలు వస్తున్నాయో, నీ కుటుంబంలో బలహీనతలు ఉన్నాయో, నువ్వు వెంటనే ఉపవాస ప్రార్థన చాటించి నువ్వు, నీ పిల్లలు, నీ కుటుంబము ఎప్పుడైతే నీ బలహీనతలు యందు వర్కౌట్ చేస్తారో నీ జీవితంలో దేవుడి యొక్క సామర్థ్యము పనిచేసి నీ యొక్క నాశనం అయిపోయే స్థితిని ఆశీర్వాదకరంగా మారుస్తాడంట. హల్లెలూయా. రైట్. అందుకనే ఇప్పుడు చదవండి మత్తయి సువార్త 12:41 ఒకసారి చదవండి. మత్తయి సువార్త 12:47 ఒక్కసారి చదవండి. మత్తయి సువార్త 12:41. నినివే వారు యోనా ప్రకటన విని మారుమనసు పొందిరి కనుక విమర్శ సమయమున
నినివే వారు ఈ తరము వారితో నిలువబడి ఉమ్. వారి మీద నేరస్థాపన చేతురు. హల్లెలూయా. వాళ్ళు ఇప్పటిదాకా తీర్పులో ఉన్నారంట. వాళ్ళు ఏం చేశారంట? రక్షించబడ్డ వారికి తీర్పర్లుగా మారిపోయారంట. హల్లెలూయా. నీకు అవమానాలు వచ్చాయేమో, నీ కష్టాలు వచ్చాయేమో, అందరితో నిందలు వస్తున్నాయేమో, నువ్వు దేవుని యొక్క కృప ద్వారా వాటన్నిటిని జయించి నువ్వు గొప్ప స్థాయిలో ఉందువుగాక. నిన్ను తీర్పరిగా ముద్దాయిలాగా చూస్తున్నారా అందరూ? నీ స్థితి మారిపోయి నువ్వే వారికి తీర్పు తీర్చేవారుగా ఉందువుగాక. హల్లెలూయా. అందుకనే వినయము తగ్గించుకునే మనసు నీ పరిస్థితిని ఏం చేస్తుంది? మార్చేస్తుంది. తగ్గించుకునే మనసు ఉండాలంట. ఎప్పుడు కూడా మన ఆలోచనలు దేవుని యందు తగ్గించుకోవాలంట, దైవజనుల యందు తగ్గించుకోవాలంట, చెప్పిన మాటకి లోబడాలంట. అది కొంచెం కష్టంగా ఉంటుంది. పరలోక రాజ్యానికి ప్రవేశించే ద్వారము చాలా ఇరుకు మార్గంగా ఉంటుందంట. ఎప్పుడైతే నువ్వు ఆ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించావో నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుందంట. హల్లెలూయా. అందుకనే ఎప్పుడైతే వినయ మనసు కలిగి ఉంటుందో కుటుంబంలో ఉన్న నీ పరిస్థితులు మారిపోతాయంట. నీ పట్టణంలో ఉన్న పరిస్థితులు, నీ రాష్ట్రంలో, నీ దేశంలో ఉన్న పరిస్థితులు కూడా నువ్వు మార్చుకోవచ్చు అంట. ఆ పట్టణం మారిపోయిందా లేదా? ఉపవాసం ఉండడం ద్వారా మారిపోయిందా లేదా? తగ్గించుకునే గుణం ద్వారా, పశ్చాత్తాప గుణం ద్వారా ఆ నినివే పట్టణం వాళ్ళందరూ తీర్పులో ఉన్నవారు రక్షించబడ్డ వారికి తీర్పు తీర్చేవారుగా మారారా లేదా? హల్లెలూయా. మీ జీవితాలు కూడా ఇలా ఆశీర్వదించబడును గాక. హల్లెలూయా. రైట్. ఇంకోటి 1 పేతురు 5వ అధ్యాయము 5-6 వచనాలు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. హల్లెలూయా. దేవుడి నుంచి నీకు కృప రావాలి అని అంటే నువ్వు తగ్గించుకునే గుణం ఉండాలంట. దేవుడి యొక్క కృప నువ్వు పొందుకోవాలంటే నీ బలహీనతలను ఆయన దగ్గర ఎప్పుడైతే ఒప్పుకొని తగ్గించుకునే గుణం ఉంటుందో నీకు ఆయన సామర్థ్యం ఇచ్చి ఆయన కృప నిన్ను తోడుగా ఉంచి హెచ్చిస్తుందంట. హల్లెలూయా. వినయము ఎప్పుడైతే నీ జీవితంలో అది గొప్ప స్థాయిలో నువ్వు ఉంచుకుంటావో ఆ వినయము నీ జీవిత పరిస్థితులనే మార్చేస్తుందంట. దేవుని యొక్క బలిష్టమైన చేతుల కింద మనం ఎప్పుడు ఉండడానికి ప్రయత్నించాలి. అంటే ఎప్పుడు తగ్గించుకునే గుణం ఉండాలా. దేవుని కన్నా, దేవుని మాటల కన్నా, దైవజనుని యొక్క మాటల కన్నా నువ్వు పైకి ఎప్పుడైతే హెచ్చింపబడతావో ఆ గర్వం నిన్నేం చేస్తుందంటే కుదిపేస్తుంది. ఎప్పుడైతే లూసిఫర్ అనేటటువంటి గొప్పవాడు దేవుని యొక్క ఆ యొక్క సింహాసనానికి దగ్గరగా ఉన్నవాడు ఎప్పుడైతే ఆ బలిష్టమైన చేయి కన్నా నేను అధికుడిని అవ్వాలనుకున్నాడో ఆయన ఎక్కడి నుంచి త్రోయబడ్డాడంట? పరలోకము నుంచి ఆ లోపలికి భూలోపలికి తోయబడ్డాడంట. ఆ విధంగా కాకుండా ఎప్పుడైతే ఆయన హస్తం క్రింద నువ్వు తగ్గించుకునే స్వభావం కలిగి ఉంటావో దేవుని యొక్క కృప నీకు తోడై ఉంటుందంట. హల్లెలూయా. హెస్కేలు 21, 26. ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, తలాటమును తీసివేయము, కిరీటమును ఎత్తుము. ఇది ఇకను ఇట్లుండదు. ఇక మీదట నీచుని ఘనునిగాను, ఘనుని నీచునిగాను చేయుము. హల్లెలూయా. హల్లెలూయా. నీవు పెట్టుకున్న కిరీటాన్ని ఎప్పుడైతే దేవుని ఎద్దు తగ్గించుకొని తీసివేస్తావో దేవుని ఎదుట నిన్ను తగ్గించుకోవటం ద్వారా అంట నిన్ను దేవుడు ఘనపరుస్తాడంట. హల్లెలూయా. దేవుని ఎదుట నువ్వెప్పుడు ఘనపరుచుకుంటావో అప్పుడు నిన్ను ఆయన ఏం చేస్తాడంట? తగ్గించి వేస్తాడంట. ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిలో నీ తగ్గింపు గుణము నిన్ను హెచ్చిస్తుందంట, ఘనపరుస్తుందంట, గొప్పవాడుగా ఈ లోకానికి కనపరుస్తుందంట. హల్లెలూయా. రైట్. సామెతల గ్రంథము 29, 23.
ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. వినయం ద్వారా ఏమొస్తుందంట? మనకి ఘనత. ఘనత పొందుకుంటావంట. ఎప్పుడైతే ఆ తగ్గించుకునే గుణం లేదో గర్వం వస్తుందంట, ఆ గర్వం నిన్ను ఏం చేస్తుందంట? అణిచివేస్తుందంట. హల్లెలూయా. రైట్. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2-3 వచనాలు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2-3 వచనాలు. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుని యందు ఆజ్ఞలను పాటిస్తున్నావో లేదో అని దేవుడు అప్పుడప్పుడు నిన్ను టెస్ట్ చేస్తాడంట. దేవుడి యొక్క ఆజ్ఞలను పాటిస్తున్నావో లేదో అని నీకు అప్పుడప్పుడు ఏమొస్తుందంట? పరీక్షలు వస్తాయంట. కాబట్టి దేవుడు నిన్ను ఎందుకు అనుస్తున్నాడు, ఎందుకు తగ్గిస్తున్నాడు అని అంటే, నిన్ను నువ్వు తెలుసుకొని దేవుడిచ్చే ఆశీర్వాదాలు నువ్వు అనుభవించడానికి ఒక్కొక్కసారి దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. అంతేకాదని ఏదైనా ప్రాబ్లం రాగానే దేవుడు ఇలాంటి వాడు, దేవుడు నన్ను పట్టించుకోడు, దేవుడి వల్లే నాకు సమస్యలు అని ఎప్పుడూ నువ్వు తలంచుకోవద్దు అని చెప్తున్నాడు. వాగ్దానాలను నువ్వు స్వతంత్రించుకోవడానికి దేవుడిచ్చి వాగ్దానాలు ఇచ్చినవాడు నమ్మదగినవాడు. ఎప్పుడైతే నీకు ఈ అణచివేసే గుణము, అందుకనే నీ బలహీనతలు నువ్వు ఒప్పుకున్నప్పుడు అంట దేవుడు నిన్ను అణిచే గుణం అవసరమే లేదు. నీ జీవితంలో ఎప్పుడైతే బలహీనతలను నువ్వు ఒప్పుకోవో అప్పుడు నిన్ను అణిచి ఆయన వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చే విధంగా చేస్తాడంట. హల్లెలూయా. నీ మేలుకే ఆయన నిన్ను అణచివేస్తున్నాడంట. అందుకనే దేవుడు అణచివేయకుండా నీ బలహీనతలు నువ్వే తెలుసుకొని ఎప్పుడైతే దేవుని కృపను కోరుకుంటావో ఆ వాగ్దానాలు నువ్వు స్వతంత్రించుకుంటావంట. హల్లెలూయా. రైట్. 2 దినవృత్తాంతంలో లాస్ట్ది 2 దినవృత్తాంతంలో 7వ అధ్యాయము 13-17 చదువు. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలను సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాను తగ్గించుకొని అంటే ఇలాంటివన్నీ నీ మీదకి నీ కుటుంబం మీదకి వచ్చినప్పుడు దేవుడు ఇలా చెప్తున్నాడు అనమాట. వాటన్నింటి నుంచి నువ్వు విడిపించబడాలి అని అంటే ఏంటి అనేది చెప్తున్నాడు. చదవండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును. ఇవన్నీ ఏంటంట? తగ్గించుకునే మనసు లేకపోవడం ద్వారా ఇవన్నీ వచ్చినాయి అంట. ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడి తగ్గించుకునే మనసు కలిగి ఉంటావో తర్వాత నీకు ఇవన్నీ చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. రైట్, చదవండి. నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాని కోరుకొని పరిశుద్ధపరచితిని. నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద ఉండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవును నాకు అనుకూల వర్తనుడు వై నడిచి నేను నీకు ఆజ్ఞాపించిన దాని అంతటి ప్రకారము చేసి నా కట్టడలను నా న్యాయ విధులను అనుసరించిన ఎడల ఇశ్రాయేలీయులను ఏలుటకు. హల్లెలూయా. అంటే ఏం చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? ఎప్పుడైతే నువ్వు తగ్గించుకునే మనసు కలిగి ఉంటావో, ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాప హృదయం కలిగి ఉంటావో ఆ పైన వచ్చినటువంటి కీడు నుంచి నిన్ను తప్పించి నిన్ను దేవుడు గొప్పగా హెచ్చిస్తాను అంటున్నాడు. అంటే నిన్ను నీవు తగ్గించుకునే గుణము ఏం చేస్తుందంట? నీ జీవితాన్ని హెచ్చైన మార్గంలోకి నడిపిస్తుందంట. హిజ్కియా తన యొక్క బలహీనతలను దేవుడి దగ్గర ఒప్పుకొని గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచి మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆయన యొక్క కోట గుమ్మము దాటకముందే ఆయనకి సమాధానం వచ్చిందంట. అదేవిధంగా నినివే పట్టణం వాళ్ళు కూడా ఎప్పుడైతే ఉపవాసము చాటించి ఆ యొక్క
దైవజనుడు చెప్పిన మాటకి లోబడి ఎప్పుడైతే ఆ పట్టణం అంతా కూడా తగ్గించుకునే గుణముతో ప్రార్థన చేసిందో, ఆ 40 రోజుల్లో రావాల్సినటువంటి కీడు నుంచి వారు విడిపించబడి, ఎవరికైతే నేరస్థాపన జరుగుతుందో వాళ్ళు విడిపించబడి వారే న్యాయము చెప్పేవారి స్థానంలో ఉన్నారంట. అందుకనే తగ్గించుకునే గుణము నిన్ను ఏం చేస్తుంది అని అంటే, ఆ లోకంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలకు నీకు దగ్గర చేస్తుంది. మరి ఒక హిజ్కియా జీవితాన్ని తీసుకొని, ఒక నినివే పట్టణం యొక్క ఆ యొక్క జీవితాన్ని తీసుకొని ఇప్పుడు తగ్గించుకొని గుణం ద్వారా మన జీవితాలు కూడా మనం సరిచేసుకోవాలి. ఈ దేవుని యొక్క మాట వినటమే కాదు, విన్న మాటను ఎప్పుడైతే మనము పాటిస్తామో అప్పుడు నీ జీవితంలో దేవుని యొక్క కృప నీకు తోడై ఉండి, నీ బలహీనతల యందు ఆయన సామర్థ్యం ఇచ్చి నిన్ను హెచ్చైన ప్రదేశం ఉంచుతాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తుందండి వినయం, తగ్గింపే గుణం ఏం చేస్తుంది? నిన్ను హెచ్చైన ప్రదేశంలోకి, నీ పరిస్థితులను విడిపిస్తుంది, నీ జీవితంలో ఉన్న కష్టాలను విడిపిస్తుంది, నీ కుటుంబంలో ఉన్న కష్టాలను విడిపిస్తుంది, నువ్వు ఉన్న బంధకాల నుంచి నిన్ను విడిపిస్తుంది. ఏదైనా ఒకటి వాగ్దానం వచ్చినప్పుడే కాదు, ఏదైనా దేవుడు వ్యతిరేకమైన మాట వచ్చినప్పుడు, జీవితంలో వ్యతిరేకమైన పనులు జరుగుతున్నప్పుడు కూడా విశ్వాసంతో దేవుని వెంబడించి నువ్వు కన్నీరు విడిచి తగ్గించుకొని గుణము నిన్ను ఆ సమస్య నుంచి విడిపిస్తుందంట. హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు ఎంత హెచ్చైన ప్రదేశంలో ఉన్నా సరే, దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకొని ఆ దైవజనుడు దేవుని ఆత్మ ద్వారా బోధించినప్పుడు, నువ్వు సరిచేసుకున్నప్పుడు నీ జీవితంలో ఉన్నటువంటి బంధకాల నుంచి నువ్వు విడిపించబడదువుగాక. హల్లెలూయా. రైట్, ప్రార్థించుకుందాం. చాలు, ఇంకా తగ్గించుకునే మనసు కావాలి తండ్రి అని నువ్వు ప్రార్థించుకోండి. తండ్రి, మాకు తగ్గించుకునే మనసు కావాలి తండ్రి. ఇదిగో ఈ వాక్యం ద్వారా ఇదిగో హిజ్కియా యొక్క జీవితం చూసాం తండ్రి, నినివే పట్టణం ఎలా విడిపించబడిందో చూసాం తండ్రి. కాబట్టి నాయన ఇదిగో తండ్రి, ఏ విషయంలో అయితే నాయన మాకు గర్వం వస్తుందో, ఏ విషయంలో అయితే మాకు గర్వం వస్తుందో తండ్రి, ఆ గర్వాన్ని తీసివేసి తండ్రి మీ యొక్క మాటకు మేము వినయం చూపించి తండ్రి, ఆ వినయం ద్వారా మాలో ఉన్న బలహీనతలను మేము జయించాలి తండ్రి. ప్రార్థించండి, ప్రార్థించండి. ప్రార్థించండి, ప్రార్థించండి. ఏ విషయంలో అయితే నీకు గర్వం వస్తుందో ఆ విషయంలో నువ్వు తగ్గించుకోవాలి. దేవుడు అప్పుడు నిన్ను హెచ్చించునుగాక. ప్రార్థించండి. తండ్రి ఇదిగో నాయన, ఈ లోకంలో మాకు నాయన ఇదిగో ఆశీర్వదించబడాలి అనా, ఈ లోకంలో మేము ఘనమైన స్థానంలో ఉండాలి అనంటే మమ్మల్ని ఘనపరుస్తా అన్నావు తండ్రి. ఇదిగో మేము మీ సన్నిధిలో తగ్గించుకోవాలి తండ్రి. నాయన దైవజనులు చెప్పిన మాటకి వ్యతిరేకంగా మేము వెళ్ళొద్దు తండ్రి. అది మీ ఆత్మ ద్వారా బోధిస్తున్నారు కాబట్టి అది విశ్వసించి మేము ఎప్పుడైతే నాయన మీ సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థిస్తామో, మా బలహీనతల గురించి మేము ఎప్పుడైతే మేము వర్కౌట్ చేస్తామో తండ్రి, వాటి నుంచి మేము విడిపించబడదుము గాక. ప్రార్థించండి, ప్రార్థించండి. మాకు వ్యతిరేకమైన ప్రవచనాలు వచ్చినప్పుడు మా జీవితాలు తగ్గించుకునే గుణం ఉండాలి తండ్రి. మేము ఒకరిని అటాక్ చేయకుండా తండ్రి, దేవుడు చెప్పిన మాటకి మేము వినయంతో ఎప్పుడైతే నాయన మేము అది స్వీకరించి నాయన తగ్గించుకుంటామో నాయన మేము ఉన్నతమైన స్థానంలోనికి వెళ్దాము గాక. ప్రార్థించండి. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు కూడా ప్రార్థించుకోండి. తగ్గించుకునే జీవితము, దైవజనుల మాటకు వ్యతిరేకంగా వెళ్ళవద్దు. దైవజనుల మాటకు వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్స్ మనకి ఫేస్ చేస్తారు. అది దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడైతే ఆ మాటకు వ్యతిరేకంగా వెళ్తావో ఆ మాట ద్వారా నీ జీవితంలో ఇదిగో చూసేటటువంటి ఆ పరిస్థితులు రాకుండా దేవుని మాటకి లోబడి వినయంగా దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారము నువ్వు నడుచుకున్నప్పుడు హెచ్చింపబడతావని చెప్తున్నాడు. దేవుడు అత్యున్నత సింహాసనాసీనుడు అయినవాడు. ఆయన సింహాసనం కన్నా గొప్ప స్థానం ఎక్కడా లేదు. కాబట్టి ఆ గొప్ప సింహాసనం నుంచి నీకు ఆయన కృప తోడై ఉండాలంటే, ఈ భూలోకంలో నువ్వు హెచ్చింపబడి ఉండాలంటే పరలోక సంబంధమైనటువంటి గురి నువ్వు కలిగి ఉండాలా. ప్రార్థించుకోండి. ఎవరైతే ఈ వినయ మనస్సు కావాలని కోరుకుంటారో ఆ వినయ మనస్సు కలిగిన వారికి దేవుడి యొక్క కృపలు తోడయుండునుగాక, తోడయుండునుగాక, తోడయుండునుగాక. ప్రార్థించుకోండి, ప్రార్థించండి. ఒక్క 5 నిమిషాలు ప్రార్థించండి, ఒక్క 5 నిమిషాలు ప్రార్థించండి. తండ్రి, మేము తగ్గించుకునే గుణం ఉండాలి తండ్రి. మేము ఎవరిని అటాక్